తమిళనాడు రాజకీయాలు ఇప్పుడు దేశ రాజకీయాల్లోనే అతిపెద్ద సస్పెన్స్ గా మారిపోయాయి. అత్యధిక స్థానాలు గెలిచిన విజయ్ పార్టీకి పూర్తి మెజారిటీ రాకపోవటం, మరోవైపు గవర్నర్ మాత్రం స్పష్టమైన సంఖ్యాబలం చూపించాలంటూ పట్టుబట్టడం రాష్ట్రాన్ని అసాధారణ పరిస్థితుల దిశగా తీసుకెళ్తున్నాయన్న చర్చ జరుగుతోంది. ప్రభుత్వ ఏర్పాట, ప్రత్యామ్నాయ కూటముల లేక రాష్ట్రపతి పాలన, ఇప్పుడు చెన్నై నుంచి ఢిల్లీ వరకు ఇదే హాట్ టాపిక్ గా మారింది. అసలు తమిళనాడులో రాజ్యాంగ సంక్షోభం దిశగా పరిస్థితులు వెళ్తున్నాయా? గతంలో ఇలాంటి సందర్భంలో ఏం జరిగింది? ఇప్పుడు విజయ్ ముందు ఉన్న అసలు సవాలేంటి? ఇప్పుడు చూద్దాం. తమిళనాడులో ఇప్పుడు ప్రతి రాజకీయ సమావేశం వెనుక ఏదో మతలబు దాగి ఉన్నట్టు కనిపిస్తోంది. అన్నాడీఎంకే అధినేత ఎడప్పాడి పళనిస్వామి సీనియర్ నేతలతో వరుస సమావేశాలు నిర్వహించడం, విజయ్ పార్టీ టీవీకే భవిష్యత్తుపై చర్చలు జరగడం పరిస్థితిని మరింత ఉత్కంఠగా మార్చుతున్నాయి. విజయ్కు మద్దతు ఇవ్వాలా లేక అన్నాడీఎంకే స్వయంగా ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నించాలా అన్న అంశంపై పార్టీలోనే విభేదాలు బయటపడుతున్నాయన్న సమాచారం వస్తోంది. కొందరు నేతలు విజయ్తో కలిసి వెళ్లాలని భావిస్తుంటే, మరికొందరు మాత్రం టీవీకే ఎదుగుదల, అన్నాడీఎంకే భవిష్యత్తుకే ప్రమాదమని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక ఇదే సమయంలో మరో సంచలన ప్రచారం తమిళ రాజకీయాల్లో దుమారం రేపుతుంది. డీఎంకే, అన్న డీఎంకేలు దగ్గరవుతున్నాయన్న వార్తలు. ఇప్పటి వరకు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకున్న ఈ రెండు ద్రవిడ పార్టీలు ఇప్పుడు విజయ్ ఎదుగుదలను అడ్డుకునేందుకు వ్యూహాత్మకంగా కలిసి రావచ్చన్న చర్చ రాజకీయ వర్గాల్లో వేగంగా పాకుతోంది. ఈ ప్రచారానికి మరింత బలం చేకూర్చింది కాంగ్రెస్ సీనియర్ నేత మాణిక్యం ఠాగూర్ చేసిన వ్యాఖ్యలు. శత్రువులు మిత్రులవుతున్నారు, విజయ్ను అడ్డుకునేందుకు డీఎంకే, అన్న డీఎంకేలు ఒక్కటవుతున్నాయి అంటూ ఆయన చేసిన కామెంట్స్ తమిళ రాజకీయాలను ఒక్కసారిగా కుదిపేశాయి. అంతేకాదు, డీఎంకే, అన్న డీఎంకేలు రెండూ బీజేపీకి బి టీములుగా మారుతున్నాయంటూ చేసిన ఆరోపణలు కూడా రాజకీయ వేడిని మరింత పెంచేశాయి. కానీ ఈ మొత్తం కథలో ఇప్పుడు అతిపెద్ద ట్విస్ట్ ఏంటంటే, సీఎం అభ్యర్థిగా సూపర్ స్టార్ రజనీకాంత్ పేరు తెరపైకి రావటం. అవును, తమిళ రాజకీయాల్లో ఇప్పటి వరకు అధికారానికి దూరంగా ఉన్న రజనీకాంత్ ఇప్పుడు ఒక్కసారిగా ముఖ్యమంత్రి అభ్యర్థిగా మారే అవకాశం ఉందన్న ప్రచారం జోరందుకుంది. దీనికి కారణం కూడా లేకపోలేదు. కొద్ది రోజుల క్రితం రజనీకాంత్ స్టాలిన్ ఇంటికి వెళ్లటం, ఆ తర్వాత డీఎంకే సీనియర్ నేతలు రజనీని కలవటం, ఇప్పుడు మళ్లీ ఇరు పార్టీల నేతలు రజనీకాంత్తో భేటీ కానున్నారన్న వార్తలు రాజకీయ అనుమానాలకు మరింత బలమిస్తున్నాయి. తమిళనాడులో ప్రస్తుతం ప్రధాన సమస్య ఏంటంటే ప్రజల్లో తీవ్ర రాజకీయ విభజన. విజయ్కు యువతలో భారీ మద్దతు కనిపిస్తోంది. అదే సమయంలో సాంప్రదాయ ఓటు బ్యాంకులు ఇంకా డీఎంకే, అన్న డీఎంకేల మధ్య విభజించబడి ఉన్నాయి. ఇలాంటి సమయంలో అన్ని వర్గాలకు ఆమోదయోగ్యమయ్యే ముఖం కావాలన్న ఆలోచనతోనే రజనీకాంత్ పేరును ముందుకు తెస్తున్నారన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. రజనీకాంత్ కు తమిళనాడులో ఉన్న ఇమేజ్ సాధారణ రాజకీయ నేతలతో పోలిస్తే పూర్తిగా భిన్నం. ఆయనపై అభిమానులు చూపించే భావోద్వేగ అనుబంధం ఇప్పటికీ తగ్గలేదు. రాజకీయాల్లో పూర్తిగా అడుగు పెట్టలేకపోయినా ఆయన మాటకు ఇప్పటికీ భారీ ప్రభావం ఉంది. అందుకే రజనీ సీఎం అయితే రాష్ట్రంలో ఉద్రిక్తతలు తగ్గుతాయని, ప్రజల్లో ఆమోదం ఎక్కువగా ఉంటుందని కొన్ని వర్గాలు అంచనా వేస్తున్నట్టు సమాచారం. మరో ఆసక్తికర ప్రచారం ఏంటంటే, రజనీకాంత్ను ముఖ్యమంత్రిగా చేసి ఎడప్పాడి పళనిస్వామిని స్పీకర్గా ఎంపిక చేసే ఫార్ములాపై కూడా చర్చ జరుగుతోందన్న టాక్ వినిపిస్తోంది. అంటే అధికార సమీకరణాల్లో ఎవరికీ పూర్తి ఆధిపత్యం లేకుండా అందరికీ గౌరవప్రదమైన స్థానం ఇచ్చే ప్రయత్నం జరుగుతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే ఈ మొత్తం ప్రచారంపై ఇప్పటి వరకు అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. డీఎంకే గాని, అన్నా డీఎంకే గాని, రజనీకాంత్ గాని ఈ వార్తలను ధృవీకరించలేదు. కానీ రాజకీయాల్లో నిప్పు లేకుండా పొగరా దన్న మాట ఇప్పుడు తమిళనాడులో మళ్లీ వినిపిస్తోంది.
ఇదిలా ఉంటే అన్నాడీఎంకే ఎంపీ తంబిదురై చేసిన వ్యాఖ్యలు కూడా రాజకీయ చర్చకు దారితీశాయి. తమిళ ప్రజలు అన్నాడీఎంకే ప్రభుత్వాన్నే కోరుకుంటున్నారు, మేం అధికారంలోకి వస్తామంటూ ఆయన ధీమా వ్యక్తం చేశారు. అంటే బయటకు కనిపిస్తున్న సమీకరణాల వెనుక ఇంకా భారీ రాజకీయ బేరసారాలు జరుగుతున్నాయన్న అనుమానాలు మరింత పెరుగుతున్నాయి. మరోవైపు విజయ్ మాత్రం ఈ మొత్తం రాజకీయ పరిణామాలను చాలా జాగ్రత్తగా గమనిస్తున్నట్టు తెలుస్తోంది. టీవీకే విజయం తర్వాత ప్రజల్లో వచ్చిన స్పందనను క్యాష్ చేసుకోవాలని విజయ్ భావిస్తుండగా, సాంప్రదాయ పార్టీలు మాత్రం ఆయన ఎదుగుదలను అడ్డుకునేందుకు అన్ని మార్గాలు అన్వేషిస్తున్నాయన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఇప్పుడు అసలు ప్రశ్న ఒక్కటే, డిఎంకే అన్నాడీఎంకేలు నిజంగానే ఒకటవుతాయా? రజనీకాంత్ నిజంగానే సీఎం రేసులోకి వస్తారా? లేక ఇవన్నీ విజయ్పై రాజకీయ ఒత్తిడి పెంచేందుకు జరుగుతున్న వ్యూహాత్మక ప్రచారమా? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం వచ్చే కొన్ని గంటల్లోనే దొరికే అవకాశం కనిపిస్తోంది. మొత్తానికి తమిళనాడు రాజకీయాలు ఇప్పుడు సంఖ్యల ఆటను దాటి రాజ్యాంగ పరీక్షలా మారిపోయాయి. అతిపెద్ద పార్టీగా నిలిచిన విజయ్కు అవకాశం ఇవ్వాలా, లేక స్పష్టమైన మెజారిటీ లేకపోతే మరో మార్గం ఎంచుకోవాలా అన్నది ఇప్పుడు గవర్నర్ నిర్ణయంపై ఆధారపడి ఉంది. కానీ ఏ నిర్ణయం తీసుకున్నా అది రాజకీయంగానే కాదు, న్యాయపరంగానూ పెద్ద చర్చకు దారితీయడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక మే 10 తర్వాత తమిళనాడులో ప్రభుత్వం ఏర్పడుతుందా, రాష్ట్రపతి పాలన వస్తుందా, లేక దేశ రాజకీయాలను షాక్ కు గురి చేసే మరో ట్విస్ట్ బయటపడుతుందా అన్న సంగతి త్వరలోనే తేలనుంది.